లేబర్ బడ్జెట్ అనేది తయారు చేయాలి, కానీ లేబర్ బడ్జెట్ అనేది తయారు చేయడం లేదు. గ్రామ సభలు ఇక్కడ నుండి నిర్వహిస్తాం. సార్ ఇష్యూ నెంబర్ 20 సార్, ఈ గ్రామం నందు నోటీస్ బోర్డు వర్క్ అలికేషన్ డీటెయిల్స్ అతికించాల్సి ఉండగా అతికించడం లేదు సార్. సార్ ఫీల్డ్ మెజర్మెంట్ ప్రకారం 2014 మీటర్లు సార్, తేడా వచ్చేసి 72 మీటర్లు రావడం జరిగింది. గ్రామసభ వివరణ సార్, గత సంవత్సరం ఎక్కువ ఇష్యూ నెంబర్ 29 సార్, ఒకే కుటుంబానికి 2 జాబకాలు జారీ చేసి 105 రోజులు పని కల్పించడం జరిగింది సార్. భార్యాభర్తలకు కలిపి 1 జాబ్ సార్, కుమారుడికి 1 జాబ్ కార్డు. ఇంకా అన్మ్యారీడ్ సార్. రెండు పనులు చేయడం జరిగింది సార్. ఈ 2 పనులకు సంబంధించి నెక్స్ట్ పింఛన్ సార్, మొత్తం ఈ జీపీ 571 పింఛన్ కలవు సార్. 571 పింఛన్లు అనేది కలవడం జరిగింది. నెక్స్ట్ పింఛన్ 2కి సంబంధించి సార్, మనకి ఇక్కడ మొత్తం 10 రకాల రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉండగా లైవ్ రిజిస్టర్ అండ్ దరఖాస్తు ప్లస్ పరిశీలన రిపోర్టుల రిజిస్టర్ సార్. నాకు 2 రోజులు పనిచేసినట్టు మార్చిన ఆధారాలు సంతకాలు కలవు, కానీ పేమెంట్ అనేది కాలేదు సార్. గ్రామ సభలు సార్ బ్యాంక్ అకౌంట్ తీసి పేమెంట్ చేస్తామని తెలిపారు సార్. పాయింట్ అవుట్స్ని నెగిటివ్ తీసుకోవద్దు, మనం పాజిటివ్గా తీసుకోవాలి, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. నేడు 17th రౌండ్ సోషల్ ఆడిట్ ప్రక్రియ పైన పబ్లిక్ హియరింగ్ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా 10th నాడు ఈ సోషల్ టీం మనకి ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. 10th to 12th వరకు వాళ్ళు రికార్డ్ అంతా కన్సల్టేట్ చేసుకొని కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకొని వివిధ గ్రామాలకు వెళ్ళడం జరిగింది. వీళ్ళు ప్రతి గ్రామంలో అక్కడే స్టే చేస్తూ ప్రతి ఒక్క లబ్ధిదారుని వాళ్ళు కన్సల్ట్ చేస్తూ ప్రతి ఒక్క వర్క్ని విజిట్ చేస్తూ వాళ్ళు సోషల్ ఆడిట్ నివేదిక రూపొందించారు. అందులో భాగంగా మొత్తం ఎంసీసీ తరఫున 282 వర్కులకు గాను 3,28,65,241 పనులు జరిగింది. అది వేజ్కు. అదేవిధంగా మెటీరియల్కేమో కేవలం 31,44,000 రూపాయలు, మొత్తం కలిసి 3,60,00,000. అదేవిధంగా పిఆర్ ఇంజనీరింగ్ వర్క్ సంబంధించి 1,47,000 రూపాయల 698 వర్క్ జరిగింది. వారి మొత్తం కలిసి 34. ఇవన్నిటి కలిపి ఈరోజు సోషల్ ఆడిట్ నివేదిక పబ్లిక్ హియరింగ్ చేయడం జరుగుతుంది. యాజ్ అండ్ నౌ 10 గ్రామ పంచాయతీలు అయిపోవస్తా ఉన్నాయి. వీటన్నింటినీ ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి ఇటు సోషల్ ఆడిట్ తరఫున రైజ్ చేసిన ఇష్యూస్ని ఎట్ ద సేమ్ టైం ఇటు వివిజీ రామ్జీ సిబ్బంది యొక్క వివరణ తీసుకుంటూ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.